యాహ్! హలో అండి. బేసిక్‌గా ఈరోజు నేను ఆయిల్ సర్వీసింగ్‌కెళ్ళానండి. ఇది మాదొచ్చేసి 2021 రావ్4 గ్యాస్ ఓన్లీ వెర్షన్ అండి. హైబ్రిడ్ గాదు. ఆహ్, సర్వీసింగ్ చేస్తుంటే అతను రికమెండ్ చేసిందేందంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ప్లస్ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోమన్నాడు. సో, అతను ఏసిన ప్రైజు $54 ప్లస్ టాక్సెస్ అన్నారండి. నాకది ఎందుకో ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చేసి, అక్కడే యాక్సెసరీస్‌లో నేను ఎయిర్ ఫిల్టర్ కొన్నాను కొత్తది. సో, నా సొంతంగా నేను రీప్లేస్ చేసుకుందామని ఒక ఫ్రెండ్ రికమెండేషన్‌తో ట్రై చేశా అండి. అయితే మనకు 2021, 22, 23, 24 ఈవెన్ 25 రావ్4లో ఇక్కడ ఉంటదండి ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్. ఇక్కడుంటది. సో, మనం దీన్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్లగ్ ఉంది కదండీ! ఇక్కడ ఒక చిన్న క్లిప్ లాగా ఉంది కదా! దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో, మీరిది గట్టిగా ప్రెస్ చేస్తే బయటికొచ్చేస్తది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్లిప్ ఉంటది. దీన్ని ఈ ఈ ఈ చిన్న దాన్ని బయటికనాలి. సో, ఓపెన్ అయితది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా! ఇది పైకనాలి. పైకని జస్ట్ బయటికి పుల్ చేయండి. సో, ఇది ఓపెన్ అయిపోద్దనమాట. సో, ఇది ఓపెన్ అయినాక మనకు నెక్స్ట్ 2 క్లిప్స్ ఉంటాయండి. ఇదొకటి. సో, ఈ 2 జస్ట్ అలా అనేసేయండి. సో, డన్. ఇంతే అండి. దీని తర్వాత ఏందంటే, ఇది మనము కొంచెం బయటికి పుల్ చేస్తూ, లైక్ ఇట్లా బయటికి పుల్ చేస్తూ ఓపెన్ చేయాలి. ఎందుకంటే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ దాంట్లోకెళ్ళిందనమాట. సో, దాన్ని జస్ట్ బయటికి పుల్ చేస్తూ ఓపెన్ చేయాలండి. సో, మీరు చూస్తే బయటికి పుల్ చేస్తూ ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తదండి. సో, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటదండి. ఎయిర్ ఫిల్టర్. సో, జస్ట్ దాన్ని తీసేసి క్లీన్ చేసుకోవచ్చండి. ఓపెన్ చేశానండి ఇప్పుడు. ఓపెన్ చేస్తే ఇలా వస్తది. దాంట్లో ఎయిర్ ఫిల్టర్ తీసినండి యాక్చువల్‌గా. సో, మీరు ఎయిర్ ఫిల్టర్ తీసినాక కింద ఆ బాక్స్‌ని అలా ఒకసారి క్లీన్ చేసుకోండి. ఈ కింద ఉన్నది క్లీన్ చేసేసుకుంటే మనకు ఎయిర్ ఫిల్టర్ అనేది ఇలా ఉంటదండి. సో, ఇలా ఉంటది. సో, దీన్ని బేసిక్‌గా ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉంటది. స్క్వేర్ షేప్‌లో ఉండదు. సో, ఒకటే లెవెల్‌లో ఫిట్ అవుతది మనకు. సో, ఇలా ఫిట్ అవ్వదు. సో, బేసిక్‌గా ఇలా ఫిట్ అవుతది. సో, దట్స్ ఇట్ అండి. నేను మళ్ళీ పెట్టేసిన దాన్ని. సో, పెట్టేసి సేమ్ డైరెక్షన్స్‌లో మనం దాన్ని ఈ బటన్స్ అనేటివి హోల్‌లోకి వెళ్ళాలండి. ఈ బటన్స్ అనేది ఈ హోల్‌లోకి వెళ్ళాలి. ఇక్కడిది కూడా సేమ్. ఈ బటన్ అనేది ఆ హోల్‌లోకి వెళ్ళాలి. సో, డన్ అండి. నేను ఆ హోల్‌లోకి పెట్టేసిన. లైక్‌వైజ్ మనం ఈ క్లిప్స్ ఇంకా పెట్టేసుకోవడమే అండి. ఈ 2 క్లిప్స్ పెట్టేసి సేమ్ లైక్‌వైజ్ మొత్తం క్లోజ్ చేయాలి. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే లైక్ నాకు మీకు పాత ఫిల్టర్ కూడా చూపిస్తానండి. సో, ఇది నా పాత ఫిల్టర్. నాకు ఇది పెద్దగా అంటే మరీ ఇప్పటిదిప్పుడు ఎమర్జెన్సీగా చేంజ్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. ఇప్పుడు పెద్ద డస్ట్ ఏం లేదు ఇక్కడ. బట్ అతను ఎందుకో ఇది క్రిటికల్ నువ్వు మార్చాలన్నట్టు అనిపించింది. సో, నాకు ఆ $50 వేస్ట్ చేయడం ఇష్టం లేక, సో, నేను అది అక్కడే టొయోటా యాక్సెసరీస్‌లో తీసుకొని, సో, ఇక్కడ మనంతట మనం చేంజ్ చేసుకోవచ్చండి.